మా చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అన్న చందంగా బీజేపీ నాయకుల తీరు ఉందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఒకే బోర్డును రెండుసార్లు ప్రారంభిస్తుంటే పసుపు రైతులు నవ్వుకుంటున్నారన్నారు. పసుపు రైతులకు కావలసింది మద్దతు ధర కాని నూతన కార్యాలయాలు కాదని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు, పసుపు రైతులకు నా నమస్కారం. ఇవాళ నిజామాబాద్లో అమిత్ షా గారి కార్యక్రమం చూస్తే ఒక సినిమాలో తనికెళ్ళ భరిణి డైలాగ్ గుర్తుకొస్తూ ఉన్నది. తనికెళ్ళ భరిణి డైలాగ్ ఏంటంటే, మా చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని ఒక డైలాగ్ ఉన్నది. ఇవాళ బీజేపీ తీరు కూడా అట్లనే ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందే ప్రారంభించినటువంటి పసుపు బోర్డు యొక్క తాత్కాలిక కార్యాలయాన్ని ఇవాళ ఇంకో బిల్డింగ్లోకి మార్చి, అది కూడా కిరాయి బిల్డింగ్లోకి మార్చి, దాన్ని ఈ దేశ హోంమంత్రి అమిత్ షా గారితోటి ప్రారంభోత్సవం చేయించడం అంటే, ఒక తాత్కాలిక కార్యాలయం కిరాయి బిల్డింగ్ దాన్ని రెండోసారి చేయించడం. దీన్ని చూసి ఇవాళ మా నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు, ఈ రాష్ట్రంలోని పసుపు రైతులు అంతా కూడా నవ్వుకుంటా ఉన్నారు. చేసిన దాన్నే మళ్ళీ చేయడం. అయితే పసుపు రైతుకు కావాల్సింది నీ తాత్కాలిక కార్యాలయాలు రెండు సార్ల ప్రారంభోత్సవాలు చేసి రైతుల్ని ఏమార్చడం కాదు. పసుపు రైతుకు కావాల్సింది వారు ఆరుంగాలం కష్టపడి పనిచేసి పండించినటువంటి పసుపుకు మద్దతు ధర కావాలి వాళ్ళకు. అంతేగాని ఈ ఆఫీసులు, ఈ బోర్డులు, అది కూడా తాత్కాలికంగా రెండు సార్లు ప్రారంభోత్సవాలు చేసి ఆ రైతులు ఏమార్చడం అసలే కాదు అని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తూ ఉన్నా. అయితే ఇవాళ